అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నమఃశివాయ. ఏనుగు తలను తన తలగా ఐక్యం చేసుకున్న ఏకత్వ శక్తి సంపన్నుడు, నిర్గుణ సంపన్నుడు వినాయకుడు. వినయం తదాతి విద్య, విద్య తదాతి వినయం. వినయం శాకాహారం, విద్య ధ్యానం. అంటే శాకాహారిగా జీవిస్తే ధ్యాన సాధన సులువుగా కుదురుతుంది. కుదురుగా క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటే నిష్టగా శాకాహారిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం. మట్టి వినాయకుడిని పూజిద్దాం. ప్రకృతి మాత పార్వతీ మాతను ఆరాధిద్దాం. భూమాతను కాపాడుకుందాం. ధరణి రక్షతి రక్షిత. ఆరోగ్య జగత్ శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్.